హాయ్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి చిక్కుడుగాయ టమాటా ఇగురు. దానికి కావాల్సిన ఐటమ్స్ చూద్దాం ఇప్పుడు. చిక్కుడుగాయలు ఒలిచి పెట్టుకున్నానండి, 1/2 కేజీ. గోరు చిక్కుడుగాయలు అంటారు. ఒక 3 పెద్ద ఉల్లిపాయలు, ఒక 1/2 కేజీ టమాటాలు, కరివేపాకు, తాలింపు గింజలు, ఆయిల్, పసుపు, సాల్ట్, కారం. తయారు చేసే విధానం చూద్దాం ఇప్పుడు. చిక్కుడుగాయల్లో ముందుగా ఒక చెంబు వాటర్ పోసుకొని ఉడకబెట్టుకుందాం. కొంచెం సాల్ట్ వేసుకుందాం, తొందరగా ఉడికిద్ది సాల్ట్ వేస్తే. ఒక 5 నిమిషాలు ఉడికించుకుందాం పొయ్యి మీద. రండి, స్టవ్ వెలిగించుకొని పెద్ద మంట పెట్టి ఉడికించుకుందాం చిక్కుడుగాయలు ముందుగా. అండి, ఈ పొయ్యి మీద చిక్కుడుగాయలు ఉడుకుతున్నాయి. అలాగే ఒక ప్యాన్ పెట్టుకున్నాను. దీంట్లో ఇప్పుడు ఆయిల్ వేసుకుంటున్నాను. 2 టేబుల్ స్పూన్స్ సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో తాలింపు గింజలు వేసుకుందాం. తాలింపు కొంచెం వేగుతుంది. ఇదండి, తాలింపు వేగుతుంది. దీంట్లో ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాం. అలాగే బాగా కలిపుకుందాం ఆనియన్స్ అంతా. అలాగే కరివేపాకు వేసుకున్నాను. బాగా కలిపుకుందాం. ఉల్లిపాయ ముక్కలన్నీ బాగా వేపుకుందాం. అలాగే చిక్కుడుకాయలు కూడా ఉడికిపోవస్తున్నాయి. ఇంకొక సెకండ్ అయితే అయిపోతుంది, ఉడికిపోతే. ఇదిగోండి, ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గినవి. దీంట్లో ఇప్పుడు టమాటా ముక్కలు మొత్తం వేసేసుకున్నాం. దీంట్లో 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. మొత్తం బాగా కలుపుకుందాం. టమాటా ముక్కలన్నీ బాగా మగ్గించుకుందాం. 1 నిమిషం పాటు మూత పెట్టి బాగా మగ్గించుకుందాం. ఆ లోపల అవి కూడా ఉడికిపోతాయి చిక్కుడుకాయలు. ఇదండి, మూత తీసి చూసుకుందాం. దీన్ని బాగా కలుపుకుందాం. టమాటా ముక్కలు మగ్గుతున్నాయి. ఇప్పుడు ఇందాక ఉడికించి పెట్టుకున్నాం కదండి చిక్కుడుకాయలు. స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ చిక్కుడుకాయలన్నీ, చిక్కుడుకాయ ముక్కలన్నీ ఉడికించి పెట్టుకున్నాం కదండి, ఇవన్నీ వాటర్ లేకుండా దీంట్లో వేసేసుకున్నాం. టమాటా ముక్కల్లో మొత్తం ఇలా వేసేసుకోవాలి, వాటర్ రాకుండా. మొత్తం అలా వేసేసుకుందాం. ఇదండి, చిక్కుడుకాయ ముక్కలన్నీ వేసుకున్నాం కదా. దీంట్లో ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం. చిక్కుడుకాయలు ఆల్రెడీ కొంచెం వేసాను. 2 టేబుల్స్ సరిపోతుంది, 2 టేబుల్ స్పూన్స్ సరిపోతుందండి సాల్టు. బాగా మొత్తం ఒకసారి కలుపుకుందాం. నేను వాటర్ వేయలేదండి, టమాటా ముక్కల్లో ఉన్న వాటరే సరిపోతాయి. బాగా మగ్గుతుంది కూర. దీని మీద 1 నిమిషం మూత పెట్టి మగ్గించుకుందాం బాగా. మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని. అండి, మూత తీసి చూసుకుందాం ఒకసారి. అండి, నేనేం వాటర్ వేయలేదు. టమాటాలోంచి ఆ చిక్కుడుకాయలో ఉన్న వాటరే మగ్గుతుంది. ఇలా అనుకోవాలి మెత్తగా దీన్ని. అప్పుడే కర్రీ తొక్కులుగా లేకుండా సాఫ్ట్గా ఉంటుంది. ఇలా బాగా కలుపుకోవాలి.
మళ్ళీ 1 నిమిషం పాటు మూత పెట్టి మగ్గించుకుందాం, వాటర్ అంతా అయిపోయేదాకా. ఇదండి మూత తీసి చూసుకుందాం. బాగా మగ్గిపోయింది చూసారా కూర. బాగా కలిపుకుందాం ఒకసారి. దీంట్లో ఇప్పుడు కారం వేసుకుందాం. 2 టేబుల్ స్పూన్లు ఉంటుందండి ఈ కారం. బాగా కలుపుకొని బాగా కలుపుకుందాం. ఇదిగోండి కూర రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇదిగోండి చిక్కుడుకాయ టమాటా ఇగురు రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగుందో. ఇదిగోండి నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.